చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ని నర్సాపురం వరకు పొడిగించాలనేటువంటి మన ప్రయత్నానికి గతంలోనే సెప్టెంబర్ 12వ తారీఖున ఆ రోజు సారథ్యం ర్యాలీలో ఉండగా సాక్షాత్తు రైల్వే మంత్రి గారు టెలిఫోన్లో మీ కోరికని వేళ అప్రూవ్ చేస్తున్నాననే విషయాన్ని సాక్షాత్తు ఫోన్ చేసి చెప్పడం, అది మీ అందరికి కూడా ఆ వేళ జరుగుతున్నటువంటి సభలో మనం ప్రకటించడం జరిగింది. ఏదైతే జనవరి 12 నాడు నుండి నడపాలి అనుకున్నటువంటి వందే భారత్ రైలు ఈ నెల 15వ తారీఖు నుండే మన నర్సాపురం ప్రాంతానికి రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తోంది. అంటే దాదాపు అనుకున్న దానికన్నా నెల రోజుల ముందు వందే భారత్ రైలు మన ప్రాంతానికి రాబోతోంది. ఏదైతే 2 నెలల సమయం ఎందుకు తీసుకున్నారు, అక్టోబర్ 12 అనౌన్స్ చేసి జనవరి 12 వరకు అంటే రైల్వే అధికారులు చెప్పినటువంటి కారణం అడ్వాన్స్డ్ రిజర్వేషన్ పీరియడ్ ఏఆర్పి. రైల్వే శాఖలో 2 నెలల ముందుగా రిజర్వేషన్ ఇచ్చేటువంటి సౌకర్యం ఉంటుంది. నవంబర్ 12 అంటే జనవరి 12, 2 months. ఈ 2 నెలల కాలంలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తవడం, ఆ రిజర్వేషన్ లో ఆ సమయంలో టికెట్ బుకింగ్ సమయంలో పాత సమయాలు ఏవైతే ఉన్నాయో ఏ సమయాలను అందులో మెన్షన్ చేయడం, కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి 2 నెలల సమయం తీసుకుని ఏదైనా కొత్త ట్రైన్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు 2 నెలల సమయం ఖచ్చితంగా తీసుకుంటామని రైల్వే అధికారులు చెప్పడం జరిగింది. అదే కనుక కొత్త ట్రైన్ కనుక ప్రవేశపెట్టినట్లయితే దాన్ని ఇమీడియట్ గా ఎఫోర్డ్ చేయగలుగుతాం. కానీ ఒక ట్రైన్ ని హాల్ట్ పెంచి ఇంకా వేరే ప్రాంతానికి కొనసాగించాలనుకున్నప్పుడు 2 నెలల సమయం తీసుకోవడం అనేది మాకు ఖచ్చితం అని చెప్పినటువంటి రైల్వే అధికారులు పదే మంది విజ్ఞప్తి చేయగా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నెల 15వ తారీఖునే నర్సాపురం వందే భారత్ రైలు రాబోతా ఉంది. ఈ నూతనంగా వచ్చేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉన్నదో ఉదయం 5:30 గంటలకు చెన్నైలో బయలుదేరుతుంది. రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరం, నర్సాపురం 2 గంటల 10 నిమిషాలకి నర్సాపురం చేరుకుంటుంది. తిరిగి 2 గంటల 50 నిమిషాలకి అంటే 40 నిమిషాల అనంతరం తిరిగి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకి చెన్నై చేరుకుంటుంది. ఈ విధమైనటువంటి ట్రైన్ మరి 15వ తారీఖున అందుబాటులోకి రాబోతా ఉందనేటువంటి విషయం మీ అందరితో కూడా ఆనందంతో పంచుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను.